భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో 9వ డివిజన్ సుద్దపల్లి డొంక యానాది కాలనీలో ఇల్లు లేని పేద ప్రజలకి పట్టణాల్లో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్ల స్థలంలో నిర్మాణానికి 5 లక్షలు అర్హులైన పేదలకు ఇవ్వాలని వ్యక్తిగత అర్జీలు పేదలతో పూర్తి చేసిన అనంతరం పెద్ద సంఖ్యలో ప్రదర్శనగా వెళ్లి 27వ నెంబర్ సచివాలయంలోని కార్యదర్శులకు అర్జీలు అందజేశారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 32 లక్షల మందికి పట్టణాల్లో సెంటు ఇంటి నిర్మాణానికి 1,80,000 ఇస్తామని చెప్పిన సమయంలోనే సిపిఐ పట్టణాల్లో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్లు ఇచ్చి సౌకర్యవంతమైన ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కానీ గత ప్రభుత్వం మార్పు చేయని కారణంగా నూతనంగా ఎన్నికల వాగ్దానంలో భాగంగా చంద్రబాబు నాయుడు పట్టణంలో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్లు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ రోజు సుద్దపల్లి డొంకలోని ఇల్లు లేని పేదలందరూ కూడా మరి 2 సెంట్లు స్థలం ఇస్తామని 4 లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తామని ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో అది నెరవేర్చాలని, కానీ ఈరోజు ఇసుక కంకర రేట్లు పెరిగినాయి కాబట్టి 2 సెంట్ల స్థలంలో 5 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేపట్టాలని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ రాబోయే కాలంలో మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పారో హామీని ఆ హామీ ప్రకారం వాళ్ళందరూ కూడా అర్హులు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టించాం. మరి గత ప్రభుత్వం సెంటు స్థలం 32 లక్షలు మీకు ఇచ్చామని చెప్పారు, కానీ స్థలం కూడా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితులు మరి ఎలక్షన్ రావడం మరి కూటమి ప్రభుత్వం మరి 2 సెంట్లు ఇస్తామని 4 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితులు 9 నెలలు అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి వెంటనే మరి వాళ్ళు అర్హులైన అందరూ కూడా ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేసే వాళ్ళందరూ కూడా వెంటనే మీరు చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ కోరుతూ ఈరోజు 9వ వార్డులో ఈ సచివాలయం దగ్గర అప్లికేషన్ ఇస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొన్న అందరూ కూడా మరి ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా అర్హుల లిస్టులోకి ఎంక్వైరీ చేసిన తర్వాత చేయమని సిపిఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో సిపిఐ నగర సమితిగా ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.